నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలకు వెళ్దాం. ఆంధ్రజ్యోతి టీమిండియా T20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి దక్కించుకున్నది. ఇండియాలో నిన్న చూసుకున్నట్టయితే దసరా, దీపావళి, హోలీ అన్నీ కలిపి ఒకటేసారి చేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఇండియా మొత్తం కూడా ఓవరాల్గా ఇంచుమించు 700 కోట్ల మంది నిన్న ఆన్లైన్ వీక్షించారు. ఏది T20 వరల్డ్ కప్ మ్యాచ్. 700 కోట్ల మంది అంటే అర్థం చేసుకోండి. ఒక సినిమాకి కానీ, ఒక రాజకీయ నాయకుని కానీ, లేకపోతే ఇంకో దాని కానీ ఇంతగానో వీక్షణలు ఉండవు. అట్లానేది T20 వరల్డ్ కప్కు అంటే మన ఇండియాలో క్రికెట్కి ఎంతమంది ఫ్యాన్స్ అర్థం చేసుకోండి. T20 వరల్డ్ కప్ 700 కోట్ల మంది ఆన్లైన్ వీక్షకులు చూసారు ఆన్లైన్లో. అంటే ఫ్యాన్స్ చూసుకోండి క్రికెట్కు. అన్ని కోట్ల మంది చూసినందుకు మన టీమిండియా జట్టు కూడా అంత ఆషమాషిగా అయితే ఆడలేదు. ఎట్లా కొట్టుకొచ్చిందంటే మిసైల్స్ లాగా ఒక్కొక్క బాల్ కొడుతుంటే మిసైల్స్ లాగా దూసుకుపోయింది. అట్లనే ఆ స్కోర్ బోర్డు కూడా రాకెట్ లాగా లేచింది మీదికి. అంటే అర్థం చేసుకోండి, ఆ లెక్క యుద్ధం జరిగింది క్రికెట్లో. ఏదేమైనా సంతోషకరమైన వార్త ఏంటంటే T20 వరల్డ్ కప్ మూడోసారి ముచ్చటగా మనకే రావడం, అది చాలా సంతోషకరమైన వార్త. దానికి సంబంధించిన చూడండి, తీన్మార్ విక్టరీ. టీమిండియాదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి సొంతం. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగులతో విజయం. సంజు, అభిషేక్, ఈశాన్, దూబే మెరుపు బ్యాటింగ్తో 255 పరుగుల భారీ స్కోర్. బంతితో బుమ్రా, అక్షర్ పటేల్ మ్యాజిక్. కివీస్ 159కే ఆల్అవుట్. ఆతిథ్య దేశానికి కప్ ఇదే తొలిసారి. చూడండి, ఒక్కొక్కరు నిజంగానే కూడా ఒక్కొక్కరు బ్యాట్లతోటి హిట్టింగ్లు ఇస్తుంటే అభిమానుల ముఖాలల్లో ఆనందం అంతా ఇంత లేదు. చూడండి, ఆద్యంతం అభిమానుల మనసు మురిసిన చోట తుదిమెట్టుపై దీటైన ఆట. మన బ్యాటర్ల నుంచి సిక్స్లు మిసైల్స్ మాదిరి గాల్లోకి లేస్తే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. బాలర్ల బంతులు బాంబుల్లా వికెట్లను కూల్చాయి. ఫీల్డింగ్ అదిరింది. మొత్తంగా ఫైనల్ వార్ వన్ సైడ్ అయింది. తొలిసారి T20 వరల్డ్ కప్ గెలవాలన్న న్యూజిలాండ్ కళ చెదిరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాళ్లు ఆల్రౌండ్ షోకు కివీ జట్టు విలువిల్లాడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు ఏకంగా 255 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలర్లకు మన టాప్ 3 బ్యాటర్లు చుక్కలు చూపారు. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 భీకరమైన షాట్లతో చెల్లైకి మెరుపు అర్ధశకం బాదడం బోనస్ అయింది. సంజు శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఈశాన్ కిషన్ 25 బంతుల్లో 54 మెరుపు అర్ధశకంతో దుమ్ము రేపాడు. సిక్సర్ పిడుగు దూబే 8 బంతుల్లో 26 నాట్అవుట్. కివీ బౌలర్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అనంతరం మన బౌలర్లు బుమ్రా 4/15, అక్షర్ పటేల్ 3/27 దాటికి న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. భారత జట్టు T20 వరల్డ్ కప్ గెలవడం ఇది గతంలో 2027, 2024 ఇది మూడోసారి. T20 వరల్డ్ కప్లో ఆతిథ్య దేశం విజేతగా నిలవడం ఇదే తొలిసారి అంట. 2024, 2007, 2024 మళ్ళీ ఇప్పుడు 2026 అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తున్నది. ఏదేమైనా ఇండియా మనసు మీదకి తీసుకుందంటే ఏదైనా సాధిస్తుంది. అక్కడ యుద్ధంలో అయినా సరే, ఇక్కడ ఆటలో అయినా సరే, ఏ ఆటలో చూసుకున్నా కూడా ఇండియా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది ఇండియాకు. ఆ రకంగానే మన టీమిండియా జట్టు కూడా అంత ఆశమాషగా చేయలేదు. వాళ్ళు రింగ్లకు తిరిగిరంటే మాత్రం స్వింగ్ వన్ సైడ్ కావాల్సిందే. ఆ రకంగా ఆడతారు. మరో వార్త చూసుకుందాం. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటాం. ఖమేనీ సహా మా ప్రజల హత్యకు బదులు తప్పదు. మా జైళ్లలో అనేక మంది అమెరికన్ సైనికులు. ఇరాన్ చెప్తున్నది మాట. ఖమేనీ సహా మా ప్రజల హత్యలకు బదులు ఖచ్చితంగా తీసుకుంటాము. ఎంతమందిని మీరు హత్య చేస్తున్నారో మేము కూడా అంతమంది హత్య చేసే చూపిస్తాము. అట్లనే మా జైళ్లలో అనేక మంది అమెరికా సైనికాధికారులు ఉన్నారు, అనేక మంది సైనికులు మా జైళ్లలో ఉన్నారు, మేము కూడా చూపిస్తాం ఏందనేది ఇరాన్ చెప్తున్నది. దానికి ట్రంప్ ఏమంటున్నారంటే చూడండి, నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండరు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లరీజిని ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు, బేషరతుగా లొంగిపోవాల్సిందే ట్రంప్ హెచ్చరిక. గెలిచాక చేరే వాళ్ళు అక్కర్లేదు. యూకే ప్రధానికి చురకలంటించిండంట. యుద్ధం సంబంధించి ట్రంప్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవుతలేడు. ట్రంప్ వాస్తవానికి చెప్పాలంటే అమెరికా అనేక రకాల నష్టపోయింది ఇప్పటికే.
పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన ఆయిల్ ఫార్మ్స్ కానీ, ఆ సెక్యూరిటీ విభాగాలపైన కానీ, ఫైటర్ జెట్లపైన కానీ అనేక రకాల స్థావరాలపైన ఇరాన్ ఇప్పటికే బాంబులు వేసింది. అయినా కూడా $1 మిలియన్ నష్టం వాటిల్లా కూడా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గుతలేడు. మరి వెనక్కి తగ్గుతలేడా, లేకపోతే మేకపోతు గాండ్రేమో లెక్క అదేదో జనాలకు కనిపిస్తున్నట్టు ఇట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నా తెలియదు. కానీ వాస్తవానికి చూసుకున్నట్టయితే మాత్రం అమెరికా ఇప్పటికే చాలా రకాలుగా నష్టపోయింది. ఎన్ని రకాలుగా అంటే చెప్పలేము. ఇంకా ఆయిల్ ఫార్మ్స్ మొత్తం బంద్ అయిపోయినాయి. ఆయన ఆయిల్ ఉత్పత్తి చేసి అవి కూడా బంద్ అయిపోయినాయి. వాటిపై బాంబులు వేసి, అతని సైనిక స్థావరాలపైన కూడా బాంబులు వేసారు ఇరాను. అతని వాళ్ళ ఫైటర్ జెట్లపైన కూడా బాంబులు వేసారు. ఆ రకంగా చూస్తున్న అనేక రకాల నష్టాల్లో కూరుకుపోయింది అమెరికా. అయినా కూడా దాన్ని చూపించుకోకుండా మేము ఏదో చూపిస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా ట్రంప్ ఇంకా ధీటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరి చూడాలి ఇరాన్ అయితే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇరాన్ గట్టి ఎదురు దెబ్బని ఇస్తున్నది. ఇది అమెరికాకి మంచి ఎదురు దెబ్బ. ఇది ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో లేదు. అట్లనే ట్రంప్ కూడా మాటలతో అయితే కాంప్రమైజ్ అవుతలేడు. మరి చాదలతో ఎట్లా చేస్తాడనేది తెలియదు. కానీ ఇప్పటిదాకా ఇరాన్ దాడులలో అమెరికాకు మాత్రం చాలా నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి యూకే కూడా ఒక చురుకంటిస్తున్నట్టు ఏమనంటే సపోర్ట్ కావాలి కాబట్టి యూకే ప్రధానికి కూడా మాకు గెలిచిన తర్వాత జాయిన్ అయ్యేటోళ్ళు అవసరం లేదు, ఇప్పుడే మాకు జాయిన్ కావాలి, ఇప్పుడు జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ట్రంప్ వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. దానికి యూకే ప్రధాని మరి ఎట్లా స్పందిస్తాడు? మరి ముందే వచ్చి జాయిన్ అవుతాడా, లేకపోతే అవసరం లేదు ఎవరన్నా ఏమైనా కొట్లాడుకొని నేను పక్కకుంటా అని చెప్పేసి చూస్తాడా మరి తెలియదు. అది చూడాల్సిన అవసరం ఉన్నది ఎంతకైనా. ట్రంప్ ఇప్పటికి కూడా కాంప్రమైజ్ ధోరణి కనిపిస్తలేదు. ఇప్పటికి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటా, ఘాటైన మాటలతోటి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇంకా కూడా. మరి ట్రంప్ వెనక్కి తగ్గుతాడా, లేకపోతే ఇరాన్ వెనక్కి తగ్గుతా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే చైనా సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు ట్రంప్కి కూడా కోపం చైనా పైన అదే. ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న చైనా మాకు సపోర్ట్ చేస్తలేదు, మేమే ఛాన్స్ ఇచ్చినాం డెవలప్ కానికి, మాకే సపోర్ట్ చేస్తలే అని చెప్పేసి ఇప్పుడు ట్రంప్కి కోపం వస్తున్నది. అదే ఇండైరెక్ట్గా నిన్న కూడా ఒక మాట అన్నాడు ఆయన, భారతదేశాన్ని మేము ఎదగనీయం, చైనాకి అవకాశం ఇచ్చినట్టు మేము భారతదేశానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యలు చేసిండు. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కూడా స్పందించలేరు. మరి ఎట్లా స్పందిస్తారు, ఏంది ట్రంప్ వ్యాఖ్యలపైన అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. 80% అమెరికాకి సపోర్ట్ తెలిపొద్దు, ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తేనే కరెక్ట్ అని అనిపిస్తున్నది ఈ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే. ఎందుకంటే మనం నెదగనీయడని చెప్పి చెప్తున్నాడు కాబట్టి, భారతదేశాన్ని నెదగనీయని అంటున్నాడు కాబట్టి మనం అమెరికాకు సపోర్ట్ చేయకపోవడమే మంచిది. ఆయన మొత్తము ఆర్థిక వ్యవస్థను మొత్తము అలా డాలర్లోనే కొలిసినా సరే ఇంకో రకంగా మనకు సహాయం ఉన్నా కూడా ఇట్లాంటి బల్బు మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయకపోవడమే మంచిది. చేస్తే ఇక మనం ఏమంటున్నాడు, ఇట్లా ఒత్తి పడతానే చెప్తున్నాడు, భారతదేశానికి ఎప్పటికి కొత్తే పడతాము, డెవలప్ కానీయమని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి మరి మీరు కూడా చెప్పండి, అసలు ఆ అమెరికాకు మనం సపోర్ట్ చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా? దానికి సంబంధించింది చూడండి. విధ్వంస కాండ, పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదకర బలుపు, ఇరాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ అమెరికా దాడులు, అంతరిక్ష సంస్థ హెడ్ క్వార్టర్సు ఎస్ఫహాన్ ఎయిర్పోర్ట్ ధ్వంసం, గల్ఫ్లోని చమురు రిఫైనరీలు ఎయిర్పోర్ట్లపై ఇరాన్ దాడులు, బహ్రెయిన్లోని అమెరికా నేవీ బేస్పై దాడి, 21 మంది యుఎస్ సైనికులు చనిపోయినట్టు వార్తలు, సౌదీలో ఒక భారతీయుడు సహా 2 మృతి, కువైట్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుపై క్షిపణి దాడి, ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే కేంద్రాలపైన పరస్పరం దాడులు, ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గల్ఫ్ దేశాలు, తమ రక్షణకు అమెరికా బేస్లపై దాడి చేసే హక్కు ఉందన్న ఇరాన్, పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకర మలుపు తిరుగుతోంది, ఇరువైపులా ఎవరు వెనక్కి తగ్గని పరిస్థితిలో పరస్పర దాడులు మిలిటరీ రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి. పౌర ఆస్తులు, చమురు రిఫైనరీలు, చమురు నిల్వ కేంద్రాలు, విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాల విధ్వంసం వైపు అడుగులు పడుతున్నాయి. ఇరాన్లోని విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ అమెరికా తాజాగా పెట్రోలియం నిల్వ కేంద్రాలను తాగునీటి కోసం ఉద్దేశించి డిసాసిలేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నాయంట. ఇది చెప్తున్నా కదా, ఇది నిత్యావసరాలపైన దెబ్బ కొడితే దేశం ఎప్పటికైనా వెనక్కి తగ్గుతుంది, ఎట్లయినా లొంగిపోతా అని చెప్పేసి అమెరికాది ఇజ్రాయెల్ది ప్లాన్. మరి దానికి ఇరాన్ ఎట్లా స్పందిస్తుంది, ఇరాన్ మరి ఇంకా దాడులు కూడా చేస్తుందా లేకపోతే లొంగిపోతా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ చమురుకు సంబంధించిన వార్త చూడండి. ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఒత్తిడి తగ్గించుకునేందుకే రష్యా చమురు కొనేందుకు వెసులుబాటు ట్రంప్. ఇది ఎవరికి చెప్తున్నాడు, ఇండియాకి కానీ మిగతా వేరే దేశాలకు కానీ. చమురు కొనుగోలు మాకు పైన అమెరికా పైన ఒత్తిడి తగ్గించుకునేందుకే రష్యా చమురు కొనుగోలు చేసినందుకు మేము అవకాశం ఇచ్చినామని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. చూడండి, అదనపు చమురుపై కేంద్రం దృష్టి, అమెరికా రష్యా సంస్థలతో భారత
రిఫైనరీలు చర్చలు, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖరారు, గోప్యంగా ఉంచిన నిపుణుల మండలి, ఇరాన్లోకి అమెరికా ప్రత్యేక బలగాలు. ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ అయినా అమెరికా అయినా రెండు కూడా బలమైన దేశాలే. ఇప్పుడు ఇరాన్ ఏం తక్కువ కాదు. ఇరాన్ దగ్గర కూడా ప్రత్యేకమైన అణు ఆయుధాలు ఉన్నాయి ఇప్పటికీ. కానీ ఒక దేశం వన్ సైడ్ అయింది, రెండు దేశాలు కలిపి ఒక సైడ్ అయినాయి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉన్నది. దీనిపైన శాంతి చర్చలు చేయడమే మంచిదేమో. ఇంత అంటే నిత్యావసరాలపైన దాడులు చేస్తే ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలు కనీసం బతకలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఇప్పటికైనా దాన్ని శాంతి చర్చలు చేసి దాన్ని సమానంగా ఆపేసుకుంటే మంచిదేమని జనాల ఉద్దేశం. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరో వార్త చూసుకుందాం. కాలేజీ అమ్మాయిలకు ఉచిత ఈవీ స్కూటీలు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట, ఆర్థికంగా శక్తిమంతులు చేస్తున్నాం. మహిళా శక్తితోనే $1 ట్రిలియన్ తెలంగాణ. హైదరాబాద్లో కాలుష్యరహిత నగరం కావాలి. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దు. 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ. ఇళ్ల స్థలాలపై త్వరలోనే తీపి కబురు చెబుతాం. ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టులు మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో ఘనంగా మహిళా దినోత్సవం. నేనేం చెప్తున్నాడు చూడండి. ఇగో మహిళా శక్తితోనే $1 ట్రిలియన్ తెలంగాణ అని చెప్తున్నాడు. సరే ఇది ఒక చూడండి. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చాలి. ఎట్లా మారుస్తాడు దానికి మూసి ప్రక్షాళన కూడా అడ్డుకోవద్దంట. ఇప్పుడు ఏడుదాడ జామ్ అయిపోతూనే ఉన్నది. దానిపైన ఇప్పటికీ మున్సిపల్ మంత్రి పట్టించుకున్న నాదుడు లేడు. కానీ కాలుష్య రహిత నగరంగా మారుస్తామని చెప్పి మాత్రం చెప్తున్నాడు. మళ్ళా ఇప్పుడు ఎవరికి ఏరేసిండు? మళ్ళా ఇంతకుముందు గవర్నమెంట్ ఉద్యోగులకు ఎట్లా ఏరేసిండో పవర్లోకి రాకముందు, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరికి ఏరేస్తున్నాడు? జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ. ఫీల్డ్లో కానీ డెస్క్లో కానీ ఎవ్వరు మధ్య తేడా లేకుండా అందరికి కూడా అవకాశాలు కల్పిస్తాం, అందరూ కూడా ప్లాట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నాడు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు. మరి చేస్తాడా అంటే మాత్రం చూడాలి. ఇక ఏమనంటే అప్పుడు కూడా ఏమంటాడు, అవును ఇద్దాం అనుకున్నాం కానీ పైసలు లేవంటాడు. జర్నలిస్టులు పిచ్చోళ్ళు కావాలి అప్పుడు. ఇదనమాట రేవంత్ రెడ్డి గారి మాటలు. నేను ఏడా మాట్లాడుతున్నా అంటే శాసన మండలి భవనాన్ని ఓపెనింగ్ చేసిన ఆ ప్రసంగంలో మాట్లాడుతుండేది. చూడండి, కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రికల్ ఈవీ స్కూటీలు అందజేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆ వాహనాలకు 0 ట్యాక్స్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న 2500 ఆర్టీసీ డిజిటల్ బస్సులను డిసెంబర్లోపు జిల్లాలకు తరలించి వాటి స్థానంలో పూర్తిస్థాయిలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రజాభవన్లో అంతర్జాతీయ 2 ఉన్నది. ఈ ప్రోగ్రాంలో మాట్లాడుకుంటా ఏమంటున్నాడంటే కాలుష్యరహితంగా మార్చేందుకు ఈవీ స్కూటీలను అందజేస్తున్నాము, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. చూడాలి మరిగా. నిన్న శాసన మండలి భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మండలి సమావేశాలు అసెంబ్లీలో భవనంలోనే పునరుద్ధరించిన మండలి హోల్ను ప్రారంభించిన రేవంత్ అసెంబ్లీ ప్రాంగణంలోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం, FIH మహిళల హాకీ పోటీలను ప్రారంభించిన సీఎం. ఇక రేవంత్ రెడ్డి గారి ఓపెనింగ్లకైతే ఇక అడ్డే లేదు. కానీ ఏ వరకు కంప్లీట్ అవుతున్నాయి ఏందనేది అయితే తెలియదు. చూద్దాం. మరో వార్త. ప్రీమియం బారెడు, క్లైమ్ మూరెడు. 50 నుంచి 200% పెరిగిన ఆరోగ్య బీమా ధరలు. చికిత్స ఆసుపత్రికి వెళ్తే సగం క్లైమ్ కోత. 43% మంది రోగులకు ఇబ్బందులు. 15% మంది క్లైమ్లు అకారణంగా తిరస్కరణ. బీమా ఉన్న చేతి చెమురు వదలాల్సిందే. ముక్కుపిండి వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు డిశ్చార్జికి 6 నుంచి 48 గంటల సమయం. ధీమానివ్వని ప్రైవేట్ ఆరోగ్య బీమా సర్వేలో వెల్లడి. ఈ ప్రైవేటు బీమాకు సంబంధించిన ఇష్యూలు అయితే రోజు రోజుకు మామూలుగా ఎరుగుతలేవు. నిజంగానే కూడా ఇప్పటికీ అసలు ఒక 50% ఉన్న బీమా రేటు ఈరోజు 200% పెరిగింది. ఎందుకు పెరిగిందంటే కూడా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జనాలందరూ కూడా బీమా చేయించుకుంటున్నారు. ఆ బీమా చేయించుకునే దాంట్లో ఆ పరిస్థితులలో బీమా సంస్థలు అన్నీ కూడా ఇప్పటికే రేట్లు పెంచేసినాయి. పెంచి వీళ్ళు మళ్ళా సక్రమంగా జనాలకు సర్వీస్ చేస్తున్నారా అంటే మాత్రం ఎక్కడ కూడా లేదు, సున్నా. జనాలు ఈ బీమా చేయించుకోకపోవడమే మంచిది. జనాలు అందరూ కూడా ఈ బీమా చేయించుకోకపోవడం మంచిది. ఎందుకు చేయించుకోకపోవడం మంచిది అంటున్నారంటే, బీమా చేయించుకున్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో పడ్డప్పుడు ఆ తొందరగా క్లెయిమ్ పెడితే క్లెయిమ్ స్టేటస్ యాక్సెప్ట్ చేస్తలేరు. ఈ డాక్టర్ ఆపరేషన్ అవసరం అయితే, ఈ డాక్టర్ ఏమో అడ్మిట్ కావడం అవసరం అయితే
ఆ బీమా సంస్థలో ఉన్నటువంటి డాక్టర్ ఏమో రిజెక్ట్ చేస్తాడు దాన్ని, అసలు ఈ రోగంకు అడ్మిట్ అవసరం లేదు, ఈ రోగంకు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పేసి ఏమో బీమా సంస్థల డాక్టర్ చెప్తారు. అంటే వాడు డాక్టరా గాడుల కాడుకోయిండా? మరి యువతల డాక్టర్ చెప్పింది మనిషి కాదా? మరి ఇప్పుడు ఎవరు ఇద్దరు డాక్టర్లరే, ఎవరు న్యాయంగా పనిచేస్తున్నారు, ఎవరు అన్యాయంగా పనిచేస్తున్నారు? ఒకరు బీమా సంస్థలు ఒకరికి జరిగింది అట్లా అంటే అర్థం చేసుకోవచ్చు. మరి అనేక మందికి 10 మందిలా 8 మందికి ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్లెయిమ్ పెట్టినప్పుడు క్లెయిమ్ ఆటోమేటిక్ రిజెక్ట్ అవుతున్నది బీమా సంస్థల నుంచి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నది అంటే బీమా కోసం పైసలు కట్టుకొని వీళ్ళు బీమా చేసుకుంటే ఆ బీమా సంస్థలు ఏమో రిజెక్ట్ చేస్తున్నాయి. మరి ఈ పేద ప్రజలు బీమా కోసం పైసలు కట్టిన పైసలు మరి ఎవరు తింటున్నాడు, ఎందుకు తింటున్నాడు? మరి అసలు రోగాల కోసం ఇప్పుడు ఈ డాక్టర్ ఏమో అడ్మిట్ అవ్వడం అవసరం అని చెప్పేసి ఇతర హాస్పిటల్ డాక్టర్ చెప్తే ఆ బీమా సంస్థలో ఉన్నటువంటి డాక్టర్ ఏమో రిజెక్ట్ చేస్తున్నాడు. ఎట్లా రిజెక్ట్ అవుతుంది అది? ఎందుకు రిజెక్ట్ అవుతుంది అది? మరి ఆలోచన చేయాలి కదా అది కూడా ఒకసారి. అనేక రకాలుగా ఇప్పుడు ఒకటనే కాదు, ఒకరు అక్కడ బీమా ఉన్నా కూడా ఒక 50% మాత్రం యాక్సెప్ట్ చేస్తే ఇంకా 50% పైసలు కట్టాల్సిందే అని చెప్పేసి కొన్ని హాస్పిటల్ చెప్తున్నాయి. అంటే అర్థం ఏంది? అంటే బీమాకు కూడా వ్యాలిడిటీ లేదా? బీమాకు కూడా అంత స్పందన లేదా? కట్టుకున్న బీమాకు ఎట్లాంటి అవకాశాలు లేవా? ఇంతమంది జనాలు లక్షలు వేలు లక్షలు పోసి బీమాలు చేసుకుంటుంటే మరి హాస్పిటల్ మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేవు? కార్పొరేట్ హాస్పిటల్లో అయితే కొన్ని హాస్పిటల్లో అయితే బీమా యాక్సెప్ట్ చేస్తలేవు. మీ బీమా ఉండదు పీకదు అంతా కాదు సంసారం, మీరేమన్నా ఉంటే తర్వాత చూసుకోండి, మాకు హాస్పిటల్కి డబ్బులు కట్టండి అని చెప్పేసి ఏమో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ చెప్తున్నాయి. అంటే పేద ప్రజలు వాళ్ళ హాస్పిటల్లో ఖర్చులు మనం భరించుకోలేమని చెప్పేసి బీమాలు కట్టుకుంటున్నారు. ఆ కట్టుకున్న బీమాల్లో కూడా ఇంత అన్యాయంగా దోపిడీ చేస్తుంటే వాళ్ళు ఎవరి దగ్గర కోవాలి? ఇక ఎట్టి పరిస్థితుల్లో జనాలు 1-2 సార్లు వాళ్ళకు క్లియర్గా కనుక్కొని మనం బీమా కట్టుకుని ఉంటే కట్టుకోండి. అంతేగాని ఏదో మనకి ఏ రోగం వచ్చినా కూడా బీమా సంస్థలు వస్తాయి మనల్ని ఆదుకుంటాయి అనుకొని ఏదో గుడ్డిగా కట్టుకుంటే మాత్రం బీమా సంస్థలు మేము రోడ్లో పడేస్తాయి. ఆ కట్టుకున్న పైసలు కూడా బొక్క తప్ప మీకు ఎట్లాంటి ఉపయోగం అయితే లేదు. వాస్తవం చెప్తున్నా ఇది. బీమా సంస్థలు ఒక్కటి కూడా క్లెయిమ్ కరెక్ట్ ఇస్తలేదు. ఒక్క బీమా సంస్థ కూడా ఇప్పటిదాకా నీకు రకరకాల ఇన్సూరెన్స్, నేను పేరు తీసుకోవాలనుకున్నాను, మళ్ళీ పేరు తీసుకుంటే మళ్ళీ అదో అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. కొన్ని బీమా సంస్థలు అన్నీ కూడా కట్టించుకుంటున్నాయి ప్రీమియంలు మంచిగానే, కానీ క్లెయిమ్లో మాత్రం కరెక్ట్గా రెస్పాండ్ అవుతలేరు. అనేక రకాల సమస్యలతో రిజెక్ట్ చేస్తున్నారు. పేద ప్రజలే ప్రాణాలు పోతున్నాయి. ఒక్కొక్కరు హాస్పిటల్ బెడ్ మీద వండుకొని క్లెయిమ్ ఎప్పుడు వస్తుందో, క్లెయిమ్ వస్తే ఆపరేషన్ చేసుకుందామని చెప్పేసి రెడీగా ఉండి ఇప్పటికి హాస్పిటల్ క్లెయిమ్ కాకుండా ప్రాణాలు పోయిన రోగులు కూడా ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి రోగులు కూడా ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ. అంటే అర్థం చేసుకోండి ఇక ఎట్లాంటి పరిస్థితులు ఉన్నామో. కాబట్టి హాస్పిటల్ ఎవరన్నా బీమాలు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా 1-2 సార్లు దాన్ని వెరిఫికేషన్ చేసి క్లెయిమ్ స్టేటస్ ఎట్లున్నది, ఎంతవరకు రెస్పాండ్ అయ్యారు, ఇదంతా చూసుకున్న తర్వాత బీమాలు కట్టుకోండి. లేదంటే ఈ ప్రీమియం కట్టి కూడా పైసలు మీకు బొక్క తప్ప ఎట్లాంటి లాభం లేదు. 1-2 సార్లు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడితేనే మంచిది. ఎవడన్నా ప్రీమియం అని చెప్పి గుడ్డిగా మిమ్మల్ని ఏదో నమ్మించడం కాదు, మాకు ప్రూఫ్ కావాలని చెప్పి చూపించుకోండి. ప్రూఫ్ చూసిన తర్వాత నమ్మండి మీరు. ఎందుకంటే బీమా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన కానీ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ కటింగ్ షాప్లోకి పోయినప్పుడు కానీ లేకపోతే బట్టల షాప్లోకి పోయినప్పుడు కానీ, కటింగ్ షాప్లోకి పోయినప్పుడు నీ కటింగ్ చేసి నీ ఫేస్ సూపర్ ఉందని చెప్పేసి వీన్ మాటలు నమ్మోదు, బట్టల షాప్లోకి పోయేసి ఈ డ్రెస్ నీకు సూపర్ అయిందంటే వాన్ మాటలు నమ్మోదు. అట్లనే ఈ ప్రీమియం విషయంలో కూడా అన్న నీకు ఇట్లా వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోతుంది, ఏ దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా కూడా మేము క్లెయిమ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అది వాస్తవం కాదు. ఆపరేషన్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఆపరేషన్ అయ్యే పరిస్థితుల్లో కూడా దీనికి ఆపరేషన్ అవసరం లేదు, కానీ మందులకే తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు బీమా సంస్థలు. అంటే అర్థం చేసుకోండి మనుషుల ప్రాణాలకు బీమా సంస్థలు ఎట్లా విలువిస్తున్నాయి అనేది. వాళ్ళు నిస్వార్థంగా చెప్పేస్తున్నారు, నిర్మోమాటంగా చెప్పేస్తున్నారు మీ ప్రాణం పోతే పోని కానీ దీనికి అడ్మిట్ అవసరం లేదని చెప్పేసి. మరి ఎవరు డాక్టరు ఎవరు దొంగ డాక్టర్లు అర్థమవుతలేదు. వాస్తవానికి జనాలందరూ కూడా డాక్టర్లను దేవుళ్ళు అంటారు, కానీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఏమో ఆపరేషన్ అవసరం అంటే బీమా సంస్థలు ఉన్నటువంటి డాక్టర్ ఏమో ఆపరేషన్ అవసరం లేదంటున్నాడు, అసలు అడ్మిట్ అవసరం లేదంటున్నాడు. మరి అట్లాంటి డాక్టర్ల వృత్తిలో ఉండి వాళ్ళు మరి ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేస్తారు అనేది తెలియదు. కానీ పేద ప్రజలు మాత్రం ప్రీమియంల పేరుతోటి ఈ బీమా సంస్థలు చేసే మోసాన్ని మాత్రం లొంగకండి. మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకొని బీమాలు ప్రీమియాలు కట్టుకోండి. లేదంటే ఇబ్బందులు పడేదైతే మీరే అవుతారు. అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి.